నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు కోవిడ్ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేద్దామని బిమ్స్టెక్ దేశాలకు ప్రధాని పిలుపు బే ఆఫ్ బెంగాల్ తీర దేశాలన్నీ పరస్పర సహకారంతో ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాయని వెల్లడి ఈ నెల 8న రాష్ట్ర కేబినెట్ భేటీ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లాక్డౌన్ రైతు బంధు తదితర అంశాలపై చర్చ వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ ను కట్టడి చేయవచ్చన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ ఈ నెల 9న రాష్ట్రంలోని 19 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ హబ్లు ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు దేశంలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో కోలుకున్న 1,89,000 మంది 93.67% పెరిగిన రికవరీ రేటు ఈ నెల 15 నుంచి రైతు బంధు పంపిణీ 10వ తేదీలోగా లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచుగా చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇక వార్తలోని వివరాలను చూద్దాం కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ దేశాలు ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ దేశాలు పరస్పరం ఆర్థికంగా సహకారం అందించుకునేందుకు ఏర్పాటైన బిమ్స్టెక్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని తన సందేశాన్ని ఆయా దేశాలకు తెలియజేశారు కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు ప్రాంతీయ సహకారం ద్వారా బిమ్స్టెక్ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు బే ఆఫ్ బెంగాల్ తీర దేశాలైన బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ దేశాలు ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాయన్నారు మెరుగైన ప్రాంతీయ సహకారం కోసం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు బిమ్స్టెక్ దేశాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరారు బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలన్నీ పరస్పర సహకారంతో పనిచేస్తూ దక్షిణాసియా ప్రాంతాలకు వారధిలా మారాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు ఇండో పసిఫిక్ పాలసీలకు అనుగుణంగా ఆయా దేశాలు పనిచేస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9వ తేదీన సమావేశం కానుంది సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు రాష్ట్రంలో కరోనా కట్టడికి శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి చేపట్టాల్సిన చర్యలు వానాకాలంలో సాగునీరు తదితర అంశాలపై సమీక్షించనున్నట్టు తెలుస్తోంది రైతు బంధు అమలు కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఎరువులు క్రిమి సంహారక మందుల లభ్యతపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది కరోనాను నియంత్రించాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సేవా హీ సంఘటన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని మల్లేపల్లిలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడొద్దని 26,000 కోట్లు ఖర్చు పెట్టి 80 కోట్ల మందికి 2 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు మరి మిగతా పనులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలల పాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు మే నెలకు సంబంధించినటువంటి 5 కేజీలు జూన్ నెలకు సంబంధించినటువంటి 5 కేజీలు 10 కేజీలు మరి ఈరోజు రేషన్ బియ్యం మీకు వస్తాయి దాంతోపాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 5 కేజీలు మొత్తం 15 కేజీల బియ్యం నరేంద్ర మోడీ గారి తరఫున 10 కేజీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కేజీలు 15 కేజీల బియ్యం వస్తాయి పేదవాళ్ళందరూ కూడా రేషన్ షాపులో మరి వెళ్ళి ఈ 15 కేజీల బియ్యం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా ఆహార పొట్లాల పంపిణీ కానీ లేక
మరి ఈరోజు గ్రాసరీకి సంబంధించినటువంటి ఆహార ధాన్యాల పంపిణీ కానీ లేక మరి మాస్కులు కావచ్చు, ఇతర అనేక రకాల అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులను కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతూ ఉంది. 24 గంటలు 1,89,232 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. రికవరీ రేటు 93.67% పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్ కేసులున్నాయి. ఇక టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు మొత్తం 23,13,22,417 డోసులు పంపిణీ చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 6.54% చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.62%గా ఉందని తెలిపింది. వరుసగా 13 రోజుల్లో 10% కంటే తక్కువగా నమోదైందని వివరించింది. రాష్ట్రంలో 19 జిల్లా ఆసుపత్రుల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వీటిలో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేసి వెంటనే రిపోర్టులను అందిస్తారు. ఈ నెల 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ కేంద్రాల్లోని పరీక్షా యంత్రాలన్నీ అత్యంత ఖరీదైనవని, ఆధునిక సాంకేతికతతో పనిచేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు అత్యాధునిక ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఇప్పటికే డయాగ్నోస్టిక్ సెంటర్లు సిద్ధమయ్యాయని అధికారులు నివేదించగా వాటిని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వైద్య చరిత్రలో ఇదో గొప్ప సందర్భమని సీఎం అన్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని, ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా, రక్త మూత్ర పరీక్షలు, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ సంబంధిత జబ్బుల నిర్ధారణకు ఎక్స్రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ పరీక్షలే కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన పరీక్షలను కూడా పూర్తి ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులు ఇస్తారు. పరీక్షల రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది. అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన యంత్రాలను పరీక్షా కేంద్రాల కోసం ప్రభుత్వం సమకూర్చింది. ప్రస్తుతం ఇలాంటి యంత్రాలు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్నాయి. కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి వైద్య సేవలు అందించగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనడానికి ఇది నిదర్శనమని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వారి నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, వైద్య సిబ్బందిని కిషన్ రెడ్డి అభినందించారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తప్పన వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 250 కోట్ల డోసుల ఉత్పత్తే టార్గెట్గా కేంద్రం ముందుకెళ్తోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. 16 కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది కేవలం 4.5 లక్షల డోసులేనని, 75 లక్షల డోసులు కేంద్రం ఉచితంగా ఇచ్చిందన్నారు. స్పుత్నిక్ వ్యాక్సినేషన్ ఫార్ములా ద్వారా 7 కంపెనీలలో అది కూడా ఉత్పత్తి ప్రారంభం చేయడం జరిగింది. నిన్న సిరమ్ ఇన్స్టిట్యూట్ కూడా స్పుత్నిక్ ఉత్పత్తి చేయడం కోసం సిరమ్ కంపెనీతో కూడా మరి అంగీకారం కుదిరింది. ఆ సిరమ్ కూడా చాలా పెద్ద ఎత్తున మరి స్పుత్నిక్ కూడా వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం నిర్ణయమైంది. అది కాకుండా బయాలజికల్ ఈవెంట్స్లో కూడా మరి థర్డ్ ట్రయల్, ఫైనల్ ట్రయల్ జరుగుతూ ఉంది. సమాంతరంగా వాళ్ళు రా మెటీరియల్ కొనుగోలు చేయడము, అదేవిధంగా
ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనడం కోసం కేంద్ర ప్రభుత్వము మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఈవెంట్స్కు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. బయాలజికల్ ఈవెంట్స్ తయారు చేసినటువంటి ఫార్ములా ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వము గత 8 నెలల నుంచి ఆర్థిక సహాయం చేసి ఐసీఎంఆర్ ద్వారా కానీ కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పూర్తి సహాయ సహకారాలు బయాలజికల్ ఈవెంట్స్కు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ జరిగిన 200 కోట్ల కోవిడ్-19 టీకా డోసుల్లో సుమారు 60% డోసులు కేవలం అమెరికా, భారత్, చైనా దేశాల్లో మాత్రమే వేశారని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ కు సీనియర్ సలహాదారుగా ఉన్న బ్రూస్ ఐల్వార్డ్ వెల్లడించారు. ఈ 200 కోట్ల డోసులను పరిశీలిస్తే 75% పైగా డోసులు కేవలం 10 దేశాలకు అందాయని తెలిపారు. 127 దేశాలకు కోవిడ్-19 టీకా పంపిణీ, అనేక దేశాల్లో టీకా కార్యక్రమం ప్రారంభించడానికి కోవాక్స్ కీలక పాత్ర పోషిస్తోందని, అయితే టీకాల సేకరణే సవాల్గా ఉందని చెప్పారు. అమెరికా, చైనా, భారత్లు పొందిన 60% టీకాలు దేశీయంగా సేకరించి ఉపయోగించినవేనని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో 10% వాటా ఉన్న అల్పాదాయ దేశాలకు కేవలం 0.5% డోసులే అందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐరాస శాంతి పరిరక్షక దళం సభ్యుల కోసం భారత్ అందజేసిన 2 లక్షల కోవిడ్-19 టీకా డోసులను ఉపయోగిస్తున్నామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. మరోవైపు టీకా తొలి డోసు తీసుకున్న వారి సంఖ్యలో భారతదేశం అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వికే పాల్ వెల్లడించారు. భారత్లో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 17.2 కోట్లకు చేరిందని, అదే అమెరికాలో ఆ సంఖ్య 16.9 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి రైతు బంధు మొత్తం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఐఎఫ్ఎస్సి కోడ్ మారిన బ్యాంకుల ఖాతాల్లోనూ నిధులు ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ నెల 10వ తేదీలోపు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయ అధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధరణిలో నమోదైన రైతులందరికీ సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరింత సరళంగా ఉండేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను www.incometax.gov.in జూన్ 7న ప్రారంభిస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. రీఫండ్లు త్వరితంగా జారీ అయ్యేందుకు ఐటీ రిటర్నులను తక్షణమే ప్రాసెస్ చేసే విధంగా కొత్త పోర్టల్ అనుసంధానమై ఉంటుందని, తదుపరి మొబైల్ యాప్ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి తెలిపింది. అలాగే కొత్త ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18న మొదలవుతుందని సిబిడిటి వెల్లడించింది. కొత్త పోర్టల్ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్లోడ్లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డాష్బోర్డుపై కనిపిస్తాయని, 1, 2, 3 ఐటీఆర్లు ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా లభిస్తుందని, త్వరలో 3, 5, 6, 7 ఐటీఆర్లు ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ను అందిస్తామని తెలిపింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విజయ డైరీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, డైరీ, పౌల్ట్రీ రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ ఆస్తి పన్ను రద్దుతో పాటు విద్యుత్ రాయితీని ప్రకటిస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. ఆస్తి పన్ను రద్దు ద్వారా విజయ డైరీకి సంవత్సరానికి 56 లక్షల లబ్ధి చేకూరుతుందని, కరెంటు బిల్లుపై ఏడాదికి 2 కోట్లు ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైరీలకు 11.76 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. గతంలో పాల సేకరణకే పరిమితమైన విజయ డైరీ నెయ్యి, పెరుగు, ఐస్ క్రీం వంటి ఉత్పత్తులతో పాటు వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. 30 కోట్ల అప్పుల్లో ఉన్న విజయ డైరీని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పులు చెల్లించి 61 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే స్థాయికి తెచ్చానని వివరించారు. 11.76 లక్షల రూపాయలు ఈ పౌల్ట్రీ డైరీ రైతులకు దక్కనున్నాయి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ ట్యాక్స్తో కూడా దాదాపు 9 కోట్ల పైసలకు అందరికీ, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ అందరికీ కూడా మరి సేవ్ అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ పౌల్ట్రీ రైతులు, డైరీ రైతులు కొన్ని సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విజయ డైరీ తరఫున, రైతుల తరఫున కానీ, మరి పౌల్ట్రీ రైతుల తరఫున కానీ, విజయ కస్టమర్స్, వెండర్స్, విజయకు ఎందరో మంది, దాదాపు ఒక విజయ డైరీకే దాదాపు ఒక 20,000 మంది, 25,000 మంది ఉద్యోగస్తులతో సహా, కార్మికులతో సహా ఈ వెండర్స్, మా పాల బిజినెస్ చేసేటటువంటి, పాలను అమ్మేటటువంటి వెండర్స్ 20,000-25,000 మందికి కూడా ఈ విధంగా లాభం అవుతున్నది.
తర్వాత ఇంకా రైతులకు కూడా 1,02 లక్షల మందికి రైతులకు కూడా లాభం అవుతున్నది. కాబట్టి ఇంజనీరింగ్, ఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు జూలై 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. గతంలో ఇచ్చిన అకాడమిక్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి పరీక్షలు జరగాలి. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో షెడ్యూల్ను సవరిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ కొత్త టైం టేబుల్ను రిలీజ్ చేశారు. ఏఐసిటిఈ మార్గదర్శకాల ప్రకారం సెమిస్టర్ వ్యవధి 90 రోజులు ఉండాలి. క్రెడిట్ కోర్సులను బట్టి నిర్దేశిత గంటల పాటు బోధన జరగాలి. గత నెల 12 నుంచి లాక్డౌన్ వల్ల తరగతులు సరిగా సాగకపోవడంతో షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి. రెండో విడత మిడ్ టర్మ్ పరీక్షలు జరుగుతాయి. 28 నుంచి 30వ తేదీ మధ్య ప్రాజెక్ట్ వైవా నిర్వహిస్తారు. అనంతరం చివరి సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. మరోవైపు విద్యార్థి సొంతూరికి చేరువలోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని జేఎన్టీయూ నిర్ణయించింది. పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇచ్చింది. విద్యార్థులు తమకు సమీపంలోని అనువైన పరీక్షా కేంద్రం ఎంచుకోవాలనుకుంటే సంబంధిత కళాశాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్రంలోని కళాశాలలను క్లస్టర్ల వారీగా జేఎన్టీయూ విభజించింది. విద్యార్థులు ఏవైనా 3 వేర్వేరు క్లస్టర్లలోని కళాశాలను ఎంచుకోవచ్చు. ఒకటి ఖచ్చితంగా జేఎన్టీయూ అనుబంధ లేదా గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ కళాశాల అయి ఉండాలి. విద్యార్థి చదివే కళాశాలలోనే పరీక్ష రాయాలనుకుంటే ఎలాంటి ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాలలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పర్యటించారు. భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలంలోని రామచంద్రునిపేట, కె రేగుబల్లి, లక్ష్మీనగరం, ముసలమడుగు ప్రాంతాలలో సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ఆ తర్వాత లక్ష్మీనగరంలోని ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పలు గ్రామాల్లోని పీహెచ్సీలను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత దూరదర్శన్తో మాట్లాడుతూ కరోనా కాలంలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు భరోసా కల్పించడానికి తాను తండాల్లో పర్యటిస్తున్నట్టు తెలియజేశారు. అయితే ఉంది ఇప్పుడు స్కూల్ కూడా లేదు కాబట్టి 25 బెడ్స్తో ఉన్న ఐసోలేషన్ సెంటర్ కూడా ఇప్పుడు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గూడాలో చాలా వెనుకబడ్డ వాళ్ళు పాపం చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఒకరికి వస్తే 5 మంది 6 మంది ఉంటే వాళ్ళ ద్వారా ఇద్దరికి సోకకుండా ఇటువంటి ఐసోలేషన్ సెంటర్స్ దయచేసి ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మా సోదరులు వాళ్ళు తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో కూడా మనం అన్ని పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం ఏదైతే మీకు దిశానిర్దేశం ఇస్తుందో దాన్ని పాటించండి. మీకు ప్రభుత్వము ఇక్కడ ఉన్న మీ అందరం ప్రజలందరూ మీ వెన్నంటే ఉన్నాం. మీకే ఇప్పుడు మేము వచ్చింది ఒకటే, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కానీ మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీ వెన్నంటే మేము మీతో ఉన్నాము అని చెప్పడానికి ఇవాళ మీ అందరం కూడా ఇవాళ రావడం జరిగింది. ఈ ఏడాది జరగనున్న హజ్ యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. హజ్ యాత్ర సౌదీ అరేబియా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ అండగా ఉంటుందన్నారు. యాత్ర గత సంవత్సరం రద్దయిందని, ఈ సంవత్సరం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో సౌదీ అరేబియా గత ఏడాది ఇతర దేశాలకు చెందిన యాత్రికులు హజ్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పరిమిత సంఖ్యలో దేశీయ యాత్రికులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతి ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా వరుసగా ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేసింది. కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపుతున్నారు గోదావరి ఖనిలోని మహర్షి కలర్ ల్యాబ్ యజమాని శ్రీనివాస్. కరోనా బాధితులకు అవసరమైన పౌష్టికాహారం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూరుస్తూ వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారికి తన సిబ్బందితో కలిసి 3 పూటల ఆహారం అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన మహర్షి కలర్ ల్యాబ్ యజమాని శ్రీనివాస్ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వంట చేసుకునే వీలు లేని వారికి తన సిబ్బంది సహకారంతో గత 20 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. ప్రతిరోజు 60 మందికి ఆహారం అందించడంతో పాటు శ్వాస సంబంధ ఇబ్బందులు ఉన్నవారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. అవసరమైన వారికి నిపుణులైన వైద్యులతో ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. కరోనా 2వ దశలో బాధితులు పెరుగుతున్న తరుణంలో వారికి అండగా నిలవాలని శ్రీనివాస్ నిర్ణయించారు. ఆయన సంస్థలో పనిచేసే సిబ్బంది కూడా అందుకు సహకరించడంతో ఎంతోమంది బాధితులకు సహాయం అందుతోంది. గోదావరి ఖని ప్రాంతంలో పలు వాట్సాప్ గ్రూపులలో 8919896115 మొబైల్ నెంబర్ ఇచ్చి ఆహారం అవసరమైన వాళ్లకు తనకు సమాచారం అందించాలని శ్రీనివాస్ తెలిపారు.
ప్రతిరోజు సుమారు 70 మంది నుండి తమకు ఆహారం కావాలని సమాచారం అందిస్తున్నారని, వారందరికీ తమ ఇంటి వద్దే వంట చేయించి సిబ్బంది సహకారంతో బాధితుల ఇంటి వద్దకు ఆహారం అందిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్న బాధితుల కోసం ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. గోదావరి ఖని ప్రాంతానికి చెందిన బాధితులు ఎవరైనా తమకు ఫోన్ చేస్తే ఆహారం అందిస్తామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్లో చాలామంది ఫ్యామిలీ భోజనము వండుకోలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మేము గమనించి మా మహర్షి కలర్ ల్యాబ్ తరఫున గత 25 రోజుల నుంచి వెళ్ళి భోజనాలు వాళ్ళ ఇంటి వద్దకే పంపిస్తున్నాము. ఇదే కాకుండా ఆక్సిజన్ కొరత కూడా బాగా ఉన్న దృష్ట్యా మా ప్రాంతము వాళ్ళకి ఫ్రీగా ఒకటి కాన్సంట్రేటర్ను కూడా అందిస్తున్నాము. గత 25 రోజుల నుంచి ఒక 30 మంది దాకా మేము ఇవ్వడం జరిగింది. ఈ భోజనం కోసం మాకు ముందు రోజు మా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించిన వారికి మార్నింగ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నం కల్లా అందిస్తున్నాము. దీనికి గాను మా స్టాఫ్ సహకారం ఎంతో ఉంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కూడా ఏ నైట్ ఫోన్ చేసినా కూడా గత 15 రోజుల నుంచి వెళ్ళి ఉచితంగానే అందిస్తున్నాము. ఫుడ్ కూడా హైజీనిక్ ఉండాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ మెంబర్స్ మేము సొంతంగా ఇంట్లోనే తయారు చేసి పంపిస్తున్నాము. లాక్డౌన్ వల్ల కష్టం ఉండడం వల్ల ఈ మహర్షి కలర్ ల్యాబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్స్ నాకు టైంకి సప్లై చేసేవాళ్ళు. ఫోన్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఒక సపరేట్ క్యాబ్ పార్సల్ సప్లై చేశారు. పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. పాయింట్ డ్యూటీ మీద ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రజా ఉద్యమాలే కాదు, ప్రజా సేవలను తాము ముందుంటున్నామంటున్నారు ప్రజా సంఘాల నేతలు. లాక్డౌన్ కష్టకాలంలో ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. న్యూ డెమోక్రసీతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు ఓ జట్టుగా ఏర్పడి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే బాధితుల అడ్రస్కు వెళ్లి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తున్నారు. ఖమ్మం నగరంలో రవణ మెమోరియల్ ట్రస్ట్, జార్జ్ రెడ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 3 పూటలకు కలిపి 350కి పైగా కరోనా బాధితులకు ఇంటి వద్దకే వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు 12 మంది బృందంగా ఏర్పడి సేవలు అందిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న వారు, ఇతర దేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా సహాయం అందిస్తున్నారు. దాదాపు రోజుకు 500 ఫోన్ కాల్స్ లోకల్, ఇతర దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. దాతల నుంచి నగదు తీసుకోకుండా కేవలం రోజుకు కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకుంటున్నారు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన ఆహారం కానీ అలాగే నాణ్యమైన వైద్యం కానీ అందే పరిస్థితి లేదు. అదే సందర్భంగా మాకు జార్జ్ రెడ్డి, రవణ ఏదైతే స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తితోనే జార్జ్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్, రవణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రోజుకి 300 మందికి పైగా కూడా గత 20 రోజుల నుంచి కూడా మేము ఆహారాన్ని అందిస్తున్నాము. ప్రతిరోజు కోడిగుడ్డు పెడుతున్నాం సార్. ప్రతిరోజు ఎప్పటి నుంచి ఆగలే, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా. అయితే సాయంత్రం అయితే ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఉప్మా అట్లా చేసి పెడతాం సార్. కరోనా పేషెంట్లకి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇప్పటివరకు వాళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ కరోనా వచ్చిందన్న తర్వాత వాళ్ళని ఎవరుగా కూడా పరామర్శించేటువంటి దశ లేని క్రమంలో ఈ రవణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధల్ని తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసా కల్పించేటట్టుగా చెప్పి వాళ్ళకి భోజనాలుగా కూడా ఇంటికి తీసుకుపోయి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరుసగా 8వ నెల జీఎస్టీ వసూళ్లు 1,00,000 కోట్లకు మించి నమోదయ్యాయి. మే నెలలో 1.02 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. కిందటేడాది మేతో పోలిస్తే 65% పెరిగాయి. ఇందులో సీజీఎస్టీ 17,592 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ 22,653 కోట్లు, ఐజీఎస్టీ 53,199 కోట్లు, సుంకాల ద్వారా వసూలైన పన్ను 9,265 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా 8వ నెల జీఎస్టీ వసూలు 1,00,000 కోట్లను మించడం ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావం పరిమితంగానే ఉందనే సంకేతాన్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది మేతో పోలిస్తే 2021 మేలో వస్తువుల దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 56% పెరగ్గా, దేశీయ లావాదేవీల జీఎస్టీ వసూళ్లలో 69% వృద్ధి ఉంది. కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో మే నెల 20వ తేదీలోగా సమర్పించాల్సిన రిటర్నులకు గడువు తేదీలను ప్రభుత్వం పొడిగించింది. 5 కోట్లకు మించి టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు జూన్ 4 వరకు రిటర్న్ దాఖలు చేసుకునే అవకాశం ఇచ్చింది.
కరోనా లాక్డౌన్ ప్రభావంతో యాచకులు అనాథలు ఉన్న అన్నపానీయాల కోసం అలమటిస్తున్న నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు అక్కున చేర్చుకుంటున్నాయి. అన్నపానీయాలు అందిస్తూ కడుపు నింపుతున్నాయి. ఖాళీ కడుపుతో మాడుతున్న పేదలను అక్కున చేర్చుకుంటున్నాయి. యాదాద్రి నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిత్యం సంచరిస్తున్న అభాగ్యులను కాదూరి ఫౌండేషన్ చేరదీసి ఉచితంగా భోజనం పెడుతోంది. కాదూరి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనునిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో భక్తుల రాక ఆగిపోయింది. దీంతో యాచకులు అనాథలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చారు. భక్తులు ఇచ్చే దాన ధర్మాలతో కడుపు నింపుకునే వీరందరూ కడుపు మార్చుకుంటున్న తరుణంలో కాదూరి ఫౌండేషన్ ఆపన్నహస్తం అందించింది. యాచకులు అనాథలకు ఉచితంగా ప్రతిరోజు భోజనాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడ్డ వారికి, వలస కార్మికులకు, నిరుపేదలకు, యాచకులకు మేమున్నామంటూ ధైర్యాన్నిస్తోంది. గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన ఉచిత భోజన కార్యక్రమం లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగిస్తామని కాదూరి ఫౌండేషన్ చైర్మన్ కాదూరి అచ్చయ్య చెబుతున్నారు. ప్రతిరోజు యాదగిరిగుట్ట పట్టణంలో కరోనా బారిన పడ్డ రోగులకు ఇంటింటికి ఆహారం పంపిణీ చేస్తున్నామన్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు కోడిగుడ్డు, చికెన్, మటన్, క్యారెట్, కాజు వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ విధించారు తెలంగాణ ప్రభుత్వం. ఆ వెంటనే మరి ఇక్కడ యాత్రికులు కూడా చాలా బంద్ అయిపోయారు. ఎక్కడికెక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఆ సందర్భంలో ఇక్కడ యాచకులు తెలంగాణ పెద్ద టెంపుల్ ఇక్కడ యాచకులు ఎంతో మంది ఉండిపోయారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వలస కూలీలు కూడా ఎక్కడ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. వారికి కూడా రెక్కగానే డొక్కాలని పరిస్థితి, అంటే చేసుకుంటే గానీ వెళ్ళని పరిస్థితి. వీళ్ళందరూ చూస్తే నా ప్రాణం తల్లడిల్లిపోయి వారికి కూడా నేను గత కొన్ని రోజుల నుంచి 10వ తారీఖు నుంచి అందరికీ 150 మందికి అందరికీ భోజన సౌకర్యాలు, అదేవిధంగా ఏదైతే కరోనా పేషెంట్లు పెట్టానో అలాంటి పౌష్టికాహారమే ఈ పేదలకు రెక్కగా డొక్కాలని పేదలకు, అదేవిధంగా యాచకులకు, వలసకులకు అందరికీ సౌకర్యం అందజేశాను. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, యాచకులు, వలస కార్మికులకు కాదూరి ఫౌండేషన్ సభ్యులు మధ్యాహ్నం కాగానే ఆహారం, మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. రాజు రచ్చ మాకు డైలీ టైం టు టైం అన్నం ఇచ్చిపోతుంది. డైలీ మధ్యాహ్నం 12:30 డైలీ అన్నం ఇస్తుండ్రు. టైం టు దేవుడు లేక అన్నం మంచిగా తీసుకో. డైలీ 1:30కు ఒక 150 మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇక్కడ బస్టాండ్లో ఉన్న లేకున్నా వాళ్ళను ఆదుకుంటున్నారు. భోజన సౌకర్యం కల్పిస్తున్నారు బీజేపీ. మా అందుబాటులో కరెక్ట్ టైం అందిస్తున్నారు. మధ్యాహ్నం కడుపు నిండా భోజనం అన్నం పెడుతున్నారు. ఇంకా కావాలని ఒకరిని కావాలని అడుగుతున్నారు. మరీ అడుగుతున్నాను. మాకు లేదని సర్వే అంటే చెప్పండి అంటున్నాం. లేదంటే థ్యాంక్స్ సార్ ఎట్లా వచ్చిందంటే ఇంకొకరికైనా కావాలంటే చెప్పండి అంటున్నారు. అర్థం వచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బ్లాక్ ఫంగస్ చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. పేషెంట్లలో షుగర్ స్థాయిని నియంత్రిస్తూ ఉండాలని, యాంఫోబీ చికిత్స అందిస్తున్నప్పటికీ హైపోకలేమియా చెక్ చేసేందుకు ఆర్ఎఫ్టీ, సీరం ఎలక్ట్రోలైట్స్ ను ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని ఆదేశించింది. యాంఫోటెరిసిన్ బేకు ప్రాధాన్యమివ్వాలని, ఆర్ఎఫ్టీ లేదా ఎల్ఎఫ్టీ తట్టుకోలేని పరిస్థితుల్లో లిపిడ్ కాంప్లెక్స్ లేదా లైపోజోమల్ యాంఫోబీ వినియోగించాలని సూచించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐఐటీలో వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో బీటెక్తో పాటు ఎంటెక్లో విభిన్న రకాల కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. జనరల్ కోర్సులే కాకుండా జాతీయ నూతన విద్యా విధానం మేరకు ఒక కోర్సులో బహుళ రంగాల అంశాలను అధ్యయనం చేసే మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నాయి. ఫలితంగా ఐఐటీలో బీటెక్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. బీటెక్ సీట్లను జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో గత విద్యా సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్ కోటా 10% కలుపుకొని మొత్తం 16,053 సీట్లున్నాయి. ఈసారి ఒక్కో కొత్త కోర్సులో 40 నుంచి 50 సీట్ల చొప్పున దాదాపు 1000 వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2021-22లో బీటెక్, బీఎస్ సీట్లు 17,000కు చేరుకుంటాయని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలంటే ఆయా ఐఐటీలో అకాడమిక్ సెనెట్ ఆమోదం పొందడం తప్పనిసరి. కొత్త విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆయా ఐఐటీలు సీట్ల వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీకి అందజేయాలి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని ఐఐటీలు అకాడమిక్ సెనేట్లలో ఆమోదం పొందగా ఈ నెలలో అన్ని ఐఐటీలు ఆ సమావేశాలు నిర్వహించిన అనంతరం వాటిని వెల్లడించనున్నాయి. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా ఆన్లైన్, ఈ కోర్సులతో పాటు 2-3 రంగాల్లోని సబ్జెక్టులను కలిపి అందించే మల్టీ డిసిప్లినరీ కోర్సులను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 6 రోజుల ముందే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు చురుకుగా ముందుకు వస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాష్ట్రం వైపు వ్యాపిస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని నైరుతి దిశలో ఉన్న జిల్లాలో రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోని చాలా చోట్ల విస్తరించే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొంత భాగం వరకు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సూచించింది. హైదరాబాద్లో ఈ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతటా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కోవిడ్ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేద్దామని బిమ్స్టెక్ దేశాలకు ప్రధాని పిలుపు. బే ఆఫ్ బెంగాల్ తీర దేశాలన్నీ పరస్పర సహకారంతో ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాయని వెల్లడి. ఈ నెల 8న రాష్ట్ర కేబినెట్ భేటీ. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, లాక్డౌన్, రైతు బంధు తదితర అంశాలపై చర్చ. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ను కట్టడి చేయవచ్చన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పేదలకు నిత్యావసరాల పంపిణీ. ఈ నెల 9న రాష్ట్రంలోని 19 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ హబ్లు ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్. పేదలకు ఉచితంగా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు. దేశంలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కోలుకున్న 1,89,000 మంది, 93.67% పెరిగిన రికవరీ రేటు. ఈ నెల 15 నుంచి రైతు బంధు పంపిణీ. 10వ తేదీలోగా లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం. ప్రయాణంలో ఉండి దూరదర్శన్ వార్తలు మిస్ అవుతున్నారా? మీరు మిస్ అవ్వకుండా మేం ముందడుగు వేస్తున్నాం. ఈ ఆదివారం నుంచి DD యాదగిరి వార్తలను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం. ఈ వెసులుబాటు